Good evening, all. Welcome to Ravus Academy, Hyderabad. Today's current affairs, that is 21st August 2025. So, number one, we have Russia's biome. Number two, biosatellite means flies and mushrooms bound for the space. So, Russia new initiative. So, Russia's new initiative. సో రీసెంట్గా రష్యాకు సంబంధించిన మిజైల్స్ వీటిపైన డిస్కస్ చేసాం. ఇప్పుడు రష్యాకు సంబంధించిన స్పేస్ ప్రోగ్రామ్స్, రష్యాస్ స్పేస్ ప్రోగ్రామ్స్, అందులో భాగంగా రష్యా తీసుకొచ్చింది ఏంటి అంటే బయోన్ మిషన్ని తీసుకుని రావడం జరిగింది. బయోన్ మిషన్. సో ఇందులో భాగంగా బయోన్ నెంబర్ 1 అనేది వీళ్ళు 2013లో లాంచ్ చేయడం చూస్తాం. సో 2013 రష్యా లాంచ్డ్ బయోమ్ నెంబర్ 1. సో మళ్ళీ ఇప్పుడు 2025లో సెకండ్ శాటిలైట్ని లాంచ్ చేయడం చూస్తున్నాం. సో దీన్ని మనం ఏమంటున్నాం, బయో శాటిలైట్. ఎవరు లాంచ్ చేస్తున్నారు? రష్యా. సో రష్యా లాంచ్డ్ బయో శాటిలైట్. సో నెంబర్ 2, అదే నెంబర్ 1 వచ్చేసి మనకు 2013లో లాంచ్ చేయడం జరిగింది. సో ఈ బయోమ్ నెంబర్ 2లో ఏంటి అంటే వీళ్ళు ఇక్కడికి సంబంధించిన ఎలుకలు, ఫ్లైస్ అండ్ మష్రూమ్స్ని స్పేస్లోకి తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడ స్పేస్లో ఇవి ఎలా మనుగడ సాధిస్తాయి అని చెప్పేసి వాళ్ళు టెస్ట్ చేయడం కోసం తీసుకొచ్చిందే బయో శాటిలైట్. సో ఇందులో ఏమేమి తీసుకెళ్లారు? ఎలుకలు, ఫ్లైస్ అండ్ మష్రూమ్స్, వీటన్నిటిని యాడ్ చేసుకొని వాళ్ళు తీసుకొని వెళ్ళడం జరిగింది. దాన్ని మనం ఏమంటున్నాం? బయో శాటిలైట్ అంటున్నాం. సో బయో అంటేనే మనకు మీనింగ్ ఏంటి ఇందులో? లైఫ్, విత్ రెస్పెక్ట్ టు ద లైఫ్. అంటే ఏంటి? దే వాంట్ టు టెస్ట్ ద లైఫ్ ఆఫ్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ ఇన్ ద స్పేస్. దానికోసమే వీళ్ళు బయో శాటిలైట్ అంటున్నాం. సో బయో అంటే ఏంటి అంటే మనకు జీవం, సో లైఫ్. సో అందులో భాగంగా రష్యా మీస్, ఎలుకలు, ఫ్రూట్ ఫ్లైస్ సెట్ టు కాంకర్ స్పేస్. బయోమ్ నెంబర్ 2. సో శాటిలైట్ పేరేంటి మనకు? బయోన్ నెంబర్ 2 బయో శాటిలైట్ మిషన్ టు ఫ్లై దెమ్ ఫర్ స్పేస్ రీసెర్చ్. సో ఇందులో వాళ్ళు తీసుకెళ్తున్నది ఏంటి? ఎలుకలు, తర్వాత ఫ్రూట్ ఫ్లైస్, ఎట్ ద సేమ్ టైం మష్రూమ్స్. సో వీటన్నిటిపైన వాళ్ళు అక్కడ రీసెర్చ్ చేయడం కోసం తీసుకొని వెళ్తున్నారు. సింపుల్గా రష్యాకు సంబంధించిన బయో శాటిలైట్. సో ద బయోన్ నెంబర్ 2 satellite is Russian biosatellite designed for biological and medical research in space. So what is the primary objective? Designed for biological and medical research in space. So biological and medical research in the space అనేది primary objective. Next, specially focusing on the effects of microgravity and radiation on the living organisms. Microgravity and radiation ఆన్ ద లివింగ్ ఆర్గానిజమ్స్. సో ఇక్కడ ఏంటి? లివింగ్ ఆర్గానిజమ్స్ పైన ఈ మైక్రోగ్రావిటీ అండ్ రేడియేషన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది అనేది టెస్ట్ చేసే ఒక ప్రాజెక్టే రష్యాకు సంబంధించిన బయో శాటిలైట్. సో దే వాంట్ టు టెస్ట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ మైక్రోగ్రావిటీ అండ్ రేడియేషన్ ఆన్ ద లివింగ్ ఆర్గానిజమ్స్. అందుకోసమని వీళ్ళు ఫ్రూట్ ఫ్లైస్ని మరియు మీస్ని తీసుకొని వెళ్ళడం జరిగింది. నెక్స్ట్, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ బయోన్ ప్రోగ్రామ్. సో బయోన్ ప్రోగ్రామ్ అనేది రష్యా లాంచ్ చేసిన ఒక ప్రాజెక్ట్, బయోన్ ప్రోగ్రామ్. ఇందులో భాగంగా ఫస్ట్ శాటిలైట్ 2013లో, ఇప్పుడు సెకండ్ శాటిలైట్ వచ్చేసి 2025. సో సింపుల్గా ఏంటి అంటే బయోలాజికల్ అండ్ మెడికల్ రీసెర్చ్ ఇన్ ద స్పేస్, ఎట్ ద సేమ్ టైం మైక్రోగ్రావిటీ అండ్ రేడియేషన్ ఎఫెక్ట్ ఆన్ ద లివింగ్ ఆర్గానిజమ్స్. సో బయోమ్ నెంబర్ 2 ఉపగ్రహం అనేది అంతరిక్షంలో జీవ మరియు వైద్య పరిశోధనల కోసం రూపొందించబడిన రష్యన్ బయో శాటిలైట్. ప్రత్యేకంగా జీవులపై సూక్ష్మ గురుత్వాకర్షణ మరియు రేడియేషన్ ప్రభావాలపై దృష్టి సారిస్తుంది. సో సింపుల్గా ఏంటి అంటే స్పేస్లో జీవుల మనుగడ ఏ విధంగా ఉందో తెలుసుకోవడం కోసం అక్కడ మైక్రోగ్రావిటీ అండ్ రేడియేషన్ అంటే ఏంటి? సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తి మరియు రేడియేషన్ ప్రభావాలు జీవులపై ఏ విధంగా ఉంటున్నాయో తెలుసుకునే ఒక ఇనిషియేటివే రష్యాకు సంబంధించిన బయోన్ నెంబర్ 2 అనేది ఒక బయో శాటిలైట్. బయో అంటేనే మనకేంటి? విత్ రిలేటెడ్ టు ద లైఫ్,
జీవంకి సంబంధించిన దాన్ని మనం జీవం అంటున్నాం. సో ఇక్కడ ఏమంటున్నాం, బయో శాటిలైట్ని మనం ఏమంటున్నామంటే జీవ మరియు వైద్య పరిశోధనల కోసం రూపొందించబడిన రష్యన్ బయో శాటిలైట్. సో నెక్స్ట్, మ్యాగ్నిట్యూడ్ 6 ఎర్త్క్వేక్ స్ట్రైక్స్ ఇండోనేషియా ఐలాండ్ ఆఫ్ సులవేసి. సో ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో వాల్కనోస్ కానీ, ఎర్త్క్వేక్స్ కానీ, సునామీస్ కానీ, ల్యాండ్ స్లైడ్స్ కానీ ఇలాంటివన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎగ్జామ్ వార్తల్లో నిలిచిన ఎర్త్క్వేక్స్ కానీ, వాల్కనోస్ ఎరప్షన్ కానీ, ల్యాండ్ స్లైడ్స్, రీసెంట్గా డిస్కస్ చేస్తున్నాం మన క్లౌడ్ బర్స్ట్, ఎట్ ద సేమ్ టైం ఫ్లాష్ ఫ్లడ్స్, గ్లేషియల్ మెల్టింగ్ ఇవన్నీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. సో సింపుల్గా ఎక్కడైనా ఎర్త్క్వేక్ వస్తే ఆ లొకేషన్ అనేది మనకి ఇంపార్టెంట్. అదేవిధంగా వాల్కనో ఎరప్ట్ అయితే అది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. అలాంటిది ఇప్పుడు ఇండోనేషియాకు సంబంధించిన సులవేసి ఐలాండ్. సో ఇక్కడ ఎర్త్క్వేక్ ఇన్ సులవేసి ఐలాండ్, ఇండోనేషియా. రిక్టర్ స్కేల్ పైన ఎంత వచ్చింది మనకు, మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి 6. సో రిక్టర్ స్కేల్ వచ్చేసి మనకు 0 to 10, 0 నుంచి 10 వరకు ఉంటుంది. వీటిపైన మ్యాగ్నిట్యూడ్ని మనం కొలవడం జరుగుతుంది. సో మ్యాగ్నిట్యూడ్ ఎక్కువగా ఉంటే మనకి ఏంటి అంటే ఎర్త్క్వేక్ అనేది తీవ్రమైనది, అదేవిధంగా తక్కువగా ఉంటే నెగ్లిజిబుల్ అని అర్థం. సో ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి 6. రీసెంట్గా మనం డిస్కస్ చేసిన ఎర్త్క్వేక్ ఏంటి, రష్యాకు సంబంధించిన కమ్చెట్కా పెనిన్సులార్లో సంభవించిన ఎర్త్క్వేక్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. సో అది వచ్చేసి ఒక ఇంటెన్స్ ఎర్త్క్వేక్, ఇది వచ్చేసి ఏంటంటే ఒక మోడరేట్ ఎర్త్క్వేక్. మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి 6. సో ఏ పరికరంతో మనం కొలుస్తామంటే ఆన్ రిక్టర్ స్కేల్ పైన మనం కొలుస్తాం ఎర్త్క్వేక్. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే వైల్డ్ లైఫ్ మానిటరింగ్. సో హియర్ హక్ సిస్టమ్. సో హాస్టైల్ యాక్టివిటీ వాచ్ కెర్నల్, సో ఇదేంటి అంటే ఇన్ ఆర్డర్ టు కంబాట్ వైల్డ్ లైఫ్ క్రైమ్స్. సో వేటగాళ్ళ బారి నుంచి వీటిని కాపాడాలని ఒక ఉద్దేశంతో తీసుకొచ్చింది మనకు హాస్టైల్ యాక్టివిటీ వాచ్ కెర్నల్. సో ఇందులో ఏంటి అంటే డేటా అనాలిసిస్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం రిపోర్ట్స్ సెండ్ చేస్తారు. పోచర్స్ ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళ లొకేషన్ ట్రేస్ చేయడం జరుగుతుంది, వాళ్ళను పట్టుకోవడం జరుగుతుంది. సో దానికోసం తీసుకొచ్చింది మనకు హక్ సిస్టమ్ అన్నాం, HAWK, హాస్టైల్ యాక్టివిటీ వాచ్ కెర్నల్ అంటున్నాం. సో వీళ్ళ ప్రైమరీ ఎయిమ్ ఏంటి అంటే టు కంబాట్ ద క్రైమ్స్ విత్ రిలేటెడ్ టు ద వైల్డ్ లైఫ్. బట్ దాంతోపాటు వీళ్ళు చేసి ఇంకొకటి ఏంటి అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్. సో ఈ హక్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్న 3 రాష్ట్రాలు ఏంటి అనేది చూద్దాం. సో ద 3 states that have implemented the hostile activity watch kernel. So what is the full form of HAK ante hostile activity watch kernel. So the 3 states that have implemented the hostile activity watch kernel system are, number 1 we have Kerala. So number 2 we have Karnataka. Number 3 we have Tamil Nadu. సో రీసెంట్గా కేరళ, కర్ణాటక అండ్ తమిళనాడు న్యూస్లో ఉన్నాయి, ఎందుకంటే దే ఇంప్లిమెంటెడ్ హక్ సిస్టమ్, దట్ ఈస్ హాస్టైల్ యాక్టివిటీ వాచ్ కెర్నల్. సో హియర్ హక్ ఈజ్ ఏ సెంట్రలైజ్డ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ మేనేజ్మెంట్. సో ప్రైమరీ ఏమేంటి, వైల్డ్ లైఫ్ క్రైమ్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఇట్ ఈస్ ఏ వైల్డ్ లైఫ్ క్రైమ్ మేనేజ్మెంట్ సిస్టమ్. నెక్స్ట్, సిమిలర్ టు ద పోలీస్ CCTNS, బట్ ఇట్ ఆల్సో ఫోకస్ ఆన్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ పైన వీళ్ళు ఫోకస్ చేస్తూనే వైల్డ్ లైఫ్ క్రైమ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కోసం పనిచేసే సిస్టాన్ని మనం ఏమంటున్నాం, హక్ సిస్టమ్ అంటున్నాం. రీసెంట్గా కేరళ,
Karnataka, Tamil Nadu, they implemented HUC system. So it integrates real-time data analysis, field reporting, and predictive modeling and offender tracking to strengthen the conservation efforts. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే రియల్ టైమ్ డేటా అనాలిసిస్. సో ఇక్కడ మనకు వచ్చేసి ఏదైనా సపోజ్ ఒక జంతువు ఉందనుకోండి, దానికి సంబంధించిన కంప్లీట్ డేటా అనాలిసిస్ ఉంటుంది, ఆ ఎనిమల్కి సంబంధించిన ట్రేసింగ్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఎప్పుడైనా వేటగాళ్ళ బారిన ఇది పడితే ఆ వేటగాడిది లొకేషన్ని కూడా మనం ట్రేస్ చేయగలుగుతాం. దాన్ని మనం ఏమంటున్నాం, హక్ సిస్టమ్ అంటున్నాం. HAWK హక్ సిస్టమ్ అంటున్నాం. సో ఇట్ ఇంటిగ్రేట్స్ రియల్ టైమ్ డేటా అనాలిసిస్, ఫీల్డ్ రిపోర్టింగ్, నెక్స్ట్ ప్రిడిక్టివ్ మోడలింగ్ అండ్ అఫెండర్ ట్రాకింగ్ టు స్ట్రెంగ్థెన్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్. సో సింపుల్గా హాస్టల్ యాక్టివిటీ వాచ్ కెర్నల్ వ్యవస్థను అమలు చేసిన 3 రాష్ట్రాలు కేరళ, కర్ణాటక మరియు తమిళనాడు. కేరళ, కర్ణాటక మరియు తమిళనాడు. హక్ అనేది పోలీసుల CCTNS మాదిరిగానే కేంద్రీకృత అటవీ మరియు వన్యప్రాణుల నేర నిర్వహణ వ్యవస్థ. సో ఇక్కడ ఏంటి, వన్యప్రాణుల నేర నిర్వహణ వ్యవస్థ ప్లస్ వన్యప్రాణుల రక్షణపై దృష్టి పెట్టింది. సో 2 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. విధులు ఏంటి అంటే నేర నిర్వహణ వ్యవస్థ ఒకటి మరియు వన్యప్రాణుల రక్షణ. ఈ రెండింటిపైన దృష్టి పెట్టిన సిస్టమ్ని మనం హక్ సిస్టమ్ అంటున్నాం, హాస్టల్ యాక్టివిటీ వాచ్ కెర్నల్. సో నెక్స్ట్, పరిరక్షణ ప్రయత్నాలను బలోపేతం చేయడానికి రియల్ టైమ్ డేటా విశ్లేషణ, ఫీల్డ్ రిపోర్టింగ్, ప్రిడిక్టివ్ మోడలింగ్ అండ్ నేరస్తుల ట్రాకింగ్ని అనుసంధానిస్తుంది. సో సపోజ్ ఒక ఎనిమల్ తీసుకుంటే దానికి సంబంధించిన పూర్తి డేటా విశ్లేషణ ఇందులో పొందపరచబడుతుంది. ఎట్ ద సేమ్ టైం ఆ ఫీల్డ్ రిపోర్టింగ్ కూడా ఇందులో వాళ్ళు అప్డేట్ చేస్తారు. అదేవిధంగా ఒకవేళ వేటకు గురవుతే ఆ వేటగాడి ట్రేసింగ్ లొకేషన్ని కూడా ఇందులో మనం పసిగట్టవచ్చు. దాన్ని మనం ఏమంటున్నాం అంటే హక్ సిస్టమ్ అంటున్నాం ఫర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్. సో ఇండియాలో మనకు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చేసి మనకు 1986. సో మనకి ఏంటంటే ఎప్పుడన్నా న్యూస్లో ఉన్నప్పుడు రిలేటెడ్ యాక్ట్స్ కూడా ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. సో నెక్స్ట్, ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. అందులో భాగంగా మహిళల సాధికారిత. మహిళల సాధికారిత, ఉమెన్ ఎంపవర్మెంట్. సో అందులో భాగంగా రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేసింది ఏంటంటే మౌలి అని ఒక కార్యక్రమం. మౌలి. సో మౌలి అంటే ఏంటి అంటే చూద్దాం. ఇండియాస్ ఫస్ట్ ఆల్ ఉమెన్ స్ట్రీట్ ఫుడ్ హబ్. సో ఇది వచ్చేసి ఏంటంటే ఫుడ్ హబ్ అనమాట, స్ట్రీట్ ఫుడ్ హబ్, రన్ అండ్ మెయింటైన్డ్ బై ద ఉమెన్. సో ఉమెన్కి సంబంధించిన స్ట్రీట్ ఫుడ్ హబ్. సో ఇక్కడ మొత్తం మేనేజ్మెంట్ వచ్చేసి మొత్తం ఉమెన్ ఉంటుంది. సో మౌలి అంటే ఏంటి, ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ స్ట్రీట్ ఫుడ్ హబ్. ఎక్కడ? ముంబైలో రీసెంట్గా లాంచ్ చేయడం చూస్తున్నాం. సో ఇక్కడ ఈ స్ట్రీట్ ఫుడ్లో మొత్తం మేనేజ్మెంట్ వచ్చేసి టోటల్ ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉంటుంది? ఉమెన్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. సో ఇట్ ఈస్ ద ఇనిషియేటివ్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. మహిళల సాధికారితలో ఇదొక భాగం. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో నెంబర్ 1, యూనియన్ మినిస్టర్ అండ్ నార్త్ ముంబై ఎంపీ పీయూష్ గోయల్ టుడే ఇనాగరేటెడ్ మౌలి. సో మౌలి అంటే ఏంటి? ఒక స్ట్రీట్ ఫుడ్ హబ్, ద వెరీ ఫస్ట్ ఆల్ ఉమెన్ ఆపరేటెడ్ క్లీన్ స్ట్రీట్ ఫుడ్ హబ్. సో రీసెంట్గా న్యూస్లో ఉన్న మౌలి అంటే ఏంటి అంటే ద వెరీ ఫస్ట్ ఆల్ ఉమెన్ ఆపరేటెడ్ క్లీన్ స్ట్రీట్ ఫుడ్ హబ్. సో ఇది స్ట్రీట్ ఫుడ్ హబ్ బిలాంగ్స్ టు ద ఉమెన్. నెక్స్ట్, ఇన్ కందివని నియర్ ముంబై. సో లొకేషన్ ఎక్కడ మనకు? ముంబై. రిఫరింగ్ టు ద యూనిక్నెస్ ఆఫ్ దిస్ హబ్ విచ్ ఈస్ ఎంటైర్లీ మేనేజ్డ్ బై ద ఉమెన్. సో ఎంటైర్లీ మేనేజ్డ్ బై ద ఉమెన్ ఫ్రమ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సో మనం తరచుగా విలేజ్లలో చూస్తుంటాం, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి. అలాంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించిన మహిళలు ఎంటైర్గా మేనేజ్మెంట్ చేస్తూ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్న స్ట్రీట్ హబ్స్ని మనం ఏమంటున్నాం? స్టాల్ హబ్స్ని మౌలి అంటున్నాం. మౌలి.
Next, Union Minister Piyush Goyal informed that these women have received training under the Food Safety Training Certification. So వీళ్ళకు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేయబడింది. నెక్స్ట్, అండ్ నౌ కేపబుల్ ఆఫ్ రన్నింగ్ క్లీన్, సేఫ్ అండ్ హైజెనిక్ ఫుడ్ బిజినెస్. సో సింపుల్గా ఉమెన్కి సంబంధించిన హైజెనిక్ ఫుడ్ స్టాల్స్ ఎక్కడ అంటే ముంబై. ఏ పేరుతో పిలుస్తున్నాం మనం? మౌలి అనే పేరుతోటి పిలుస్తున్నాం. సో కేంద్ర మంత్రి మరియు ఉత్తర ముంబై ఎంపీ పీయూష్ గోయల్ ఈరోజు ముంబై సమీపంలోని కండివాణిలో మౌలి అంటే ఏంటి? మొట్టమొదటి పూర్తి మహిళా నిర్వహణ క్లీన్ స్ట్రీట్ ఫుడ్ హబ్ని ప్రారంభించారు. స్వయం సహాయక బృందాలు మహిళలే పూర్తిగా నిర్వహించే ఈ హబ్ యొక్క ప్రత్యేకతను ప్రస్తావిస్తూ ఈ మహిళలు ఆహార భద్రత శిక్షణ మరియు ధృవీకరణ కార్యక్రమం కింద శిక్షణ పొందారని మరియు ఇప్పుడు పరిశుభ్రమైన, సురక్షితమైన మరియు పరిశుభ్రమైన ఆహార వ్యాపారాలను నిర్వహించగలరని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలియజేయడం జరిగింది. సో సింపుల్గా ఏంటంటే మౌలి అంటే ఏంటి అంటే ఉమెన్ ఫుడ్ స్టాల్ హబ్ ఇన్ ముంబై. సో సింపుల్గా మనకి ఏంటంటే కొన్ని పిక్చర్స్ చూస్తే గుర్తుంటాయి కాబట్టి మనం మౌలి అంటే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే ఉమెన్ రన్ చేస్తున్న ఒక స్ట్రీట్ ఫుడ్ హబ్ని మనం మౌలి అంటున్నాం. సో నెక్స్ట్ ఉద్యమ్ సఖి. సో కంటిన్యూషన్గానే ఉద్యమ్ సఖి. సో ఉద్యమ్ సఖి పోర్టల్ ఏంటి అంటే ఉమెన్ ఎంటర్ప్రెనర్స్. సో మహిళలలో ఎంటర్ప్రెనర్స్ కోసం వాళ్ళకు సపోర్ట్ చేసే ఒక పోర్టల్ని మనం ఏమంటున్నాం? ఉద్యమ్ సఖి అంటున్నాం. ఉద్యమ్ సఖి పోర్టల్. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. ద ఉద్యమ్ సఖి పోర్టల్ launched by the Ministry of Micro, Small and Medium Enterprises, that is MSME. సో మనకు ఒక్కొక్కసారి ఎగ్జామినేషన్లో పోర్టల్ అండ్ కన్సర్న్డ్ మినిస్ట్రీ ఇంపార్టెంట్. కన్సర్న్డ్ మినిస్ట్రీ. సో ఇక్కడ ఉద్యమ్ సఖి అనే పోర్టల్ని లాంచ్ చేసిన మినిస్ట్రీ ఏంటి అంటే మనకు మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్, దట్ ఈస్ MSME, ఈజ్ హెల్పింగ్ ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ అక్రాస్ ద కంట్రీ start, build and expand their business, said the Minister of the State in written reply in the Rajya Sabha recently. So simple గా మనకి ఏంటంటే ఉద్యమ్ సఖి పోర్టల్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ ఇనిషియేటివ్ ఆఫ్ MSME, దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ టు హెల్ప్ ద ఉమెన్ ఎంటర్ప్రెనర్స్. సో ఇన్ ఆర్డర్ టు ఎంకరేజ్ ద ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ MSME మినిస్ట్రీ తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఏంటి మనకు? ఉద్యమ్ సఖి పోర్టల్. ఉద్యమ్ Sakhi portal. About Udyam Sakhi portal. So Udyam Sakhi portal was launched by the Ministry of MSME in March 2018. So March 2018 లో లాంచ్ చేసిన ఒక ఇనిషియేటివ్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఫైనాన్షియల్ స్కీమ్స్, పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ MSME ఎగ్జిస్టింగ్ ప్రాస్పెక్టివ్ ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ ఇన్ ద MSME సెక్టర్. సో MSME సెక్టార్లో వీళ్ళకు ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ని ఎంకరేజ్ చేయాలని ఒక ఉద్దేశంతో తీసుకొచ్చింది మనం ఉద్యమ్ సఖి పోర్టల్. కన్సర్న్డ్ మినిస్ట్రీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. నెక్స్ట్ సాల్ట్ వాటర్ గరియల్, సాల్ట్ వాటర్ క్రొకడైల్. సాల్ట్ వాటర్ క్రొకడైల్. సో మనకు గరియల్, మగ్గర్, సాల్ట్ వాటర్ క్రొకడైల్ అని 3 types ఆఫ్ క్రొకడైల్స్ ఉంటాయి. 3 types ఆఫ్ క్రొకడైల్స్. సో ఇండియాలో ఇలాంటి 3 రకాల ముసళ్ళు కనిపించే ఒకే ఒక ప్రాంతం ఏంటి అంటే ఒడిస్సా. ఒడిస్సా ఈజ్ ద ఓన్లీ స్టేట్ ఇన్ విచ్ వీ కెన్ విట్నెస్ ద 3 types ఆఫ్ గరియల్స్, మగ్గర్ అండ్ క్రొకడైల్స్. సో ఈ 3 రకాల ముసళ్ళను కనిపించే ఏకైక ప్రాంతం ఇండియాలో ఏంటి అంటే ఒడిస్సా. సో మనం ప్రాజెక్ట్ క్రొకడైల్ గురించి చూస్తాం. రీసెంట్గా ఇట్ కంప్లీటెడ్ 50 years. ప్రాజెక్ట్ క్రొకడైల్ రీసెంట్లీ కంప్లీటెడ్ 50 years. ఎక్కడ లాంచ్ చేయడం చూసాం? బితర్కనిక నేషనల్ పార్క్లో లాంచ్ చేయడం చూసాం. ఇక్కడ అది ఒడిస్సా. సో ఒడిస్సాకు సంబంధించిన బితర్కనిక నేషనల్ పార్క్లో 50 years బ్యాక్ వీళ్ళు లాంచ్ చేసిన ఒక ప్రోగ్రామ్ ఏంటి అంటే ప్రాజెక్ట్ క్రొకడైల్. సో మనకు ప్రాజెక్ట్ టైగర్ ఏ విధంగా పులులను సంరక్షణ కోసం తీసుకొచ్చామో మొసళ్ళ కన్జర్వేషన్ కోసం, సో మొసళ్ళ సంరక్షణ కోసం తీసుకొచ్చింది ప్రాజెక్ట్ క్రొకడైల్. రీసెంట్లీ ఇట్ కంప్లీటెడ్ 50 years. బట్ ఈరోజు న్యూస్లో ఉన్న టాపిక్ ఏంటంటే సాల్ట్ వాటర్ క్రొకడైల్ గురించి టాపిక్ ఈరోజు. సో సాల్ట్ వాటర్ క్రొకడైల్. సో సాల్ట్ వాటర్ క్రొకడైల్ గురించి చూద్దాం. సో ద
ఎస్టిమేటెడ్ పాపులేషన్ ఆఫ్ సాల్ట్ వాటర్ క్రొకడైల్స్, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రెప్టైల్స్ ఇన్ ద వరల్డ్, హ్యాస్ ఇంక్రీజ్డ్ ఇన్ ద సుందర్బన్ బయోస్పియర్ రిజర్వ్. సో సుందర్బన్ బయోస్పియర్ రిజర్వ్లో రీసెంట్గా ఏంటి అంటే సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ వాళ్ళ సంఖ్య పెరిగింది. సో ద ఎస్టిమేటెడ్ పాపులేషన్ ఆఫ్ సాల్ట్ వాటర్ క్రొకడైల్స్, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రెప్టైల్స్ ఇన్ ద వరల్డ్, హ్యాస్ ఇంక్రీజ్డ్ ఇన్ ద సుందర్బన్ బయోస్పియర్ రిజర్వ్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ అకార్డింగ్ టు ఏ పాపులేషన్ సర్వే బై ద స్టేట్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సో సింపుల్గా ఏంటి అంటే మనకి ఎగ్జామినేషన్లో వాళ్ళు క్వశ్చన్స్ అడిగేటప్పుడు రీసెంట్గా సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ సంఖ్య ఇంక్రీజ్గా ఉన్న మనకు బయోస్పియర్ రిజర్వ్ ఏంటి అంటే సుందర్బన్ బయోస్పియర్ రిజర్వ్. సో సుందర్బన్స్లోని ఉప్పునీటి మొసళ్ళ జనాభా పెరుగుతున్నట్లు ఇటీవల అంచనాలు సూచిస్తున్నాయి. 2025 ఆగస్టులో విడుదలైన ఒక అధ్యయనం ప్రకారం ఈ జనాభా 220 మరియు 242 మధ్య ఉంటుందని అంచనా. సుందర్బన్స్లో ఉప్పునీటి మొసళ్ళ పెంపకం కార్యక్రమాలు 1976లో ప్రారంభించబడ్డాయి. సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది ఇప్పుడు 1976. సో 1975లో మనకి ఏంటి అంటే ప్రాజెక్ట్ క్రొకడైల్ రావడం జరిగింది. ప్రాజెక్ట్ క్రొకడైల్. సో ప్రాజెక్ట్ క్రొకడైల్ అంటే ఏంటి? అన్ని రకాల మొసళ్ళను సంరక్షించడం. బట్ ఇక్కడ ప్రాజెక్ట్ సాల్ట్ వాటర్ క్రొకడైల్ సుందర్బన్లో ఎప్పుడు తీసుకుని రావడం జరిగింది? 1976లో తీసుకుని రావడం జరిగింది. ఇది జనాభాను పెంచడానికి మరియు వాటి సహజ ఆవాసాలను పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. సో ప్రాజెక్ట్ క్రొకడైల్ 1975. అదేవిధంగా సుందర్బన్లో సాల్ట్ వాటర్ క్రొకడైల్ కన్జర్వేషన్ వచ్చేసి ఏ ఇయర్లో అంటే 1976. సో సుందర్బన్ బయోస్పియర్ రిజర్వ్లో సాల్ట్ వాటర్ క్రొకడైల్ సంఖ్య అనేది పెరుగుతుంది అని చెప్పేసి ఒక అధ్యయనం. సో ఇలాంటి కాన్సెప్టే మనం రీసెంట్గా డిస్కస్ చేసింది ఏంటి? గౌర్ పాపులేషన్. సో గౌర్ పాపులేషన్ వచ్చేసి పలాము టైగర్ రిజర్వ్. పలాము టైగర్ రిజర్వ్ ఎక్కడుంది? జార్ఖండ్లో ఉంది. అక్కడ గౌర్ పాపులేషన్స్ ఏమిటి అంటే డే బై డే తగ్గిపోవడం చూస్తున్నాం. గౌర్ అంటే మనకి ఏంటంటే అడవి దున్నల పాపులేషన్ తగ్గిపోతూ వార్తల్లో నిలిచిన టైగర్ రిజర్వ్ ఏంటంటే పలాము టైగర్ రిజర్వ్. ఎక్కడ లొకేట్ అయింది? అది మనకు జార్ఖండ్లో లొకేట్ అయి ఉంది. సో నెక్స్ట్ చైనా ఇనిషియేటివ్. చైనా హోస్ట్ వరల్డ్స్ ఫస్ట్ హ్యూమనైడ్ రోబోట్ గేమ్స్. సో ఫస్ట్ హ్యూమనైడ్ రోబోట్ గేమ్స్ ఇక్కడ చైనాలో లాంచ్ చేయడం జరిగింది. సో ఇదేంటంటే హ్యూమనైడ్ రోబోట్స్కి సంబంధించిన ఒక స్పోర్ట్ ఈవెంట్. సో చైనా హోస్ట్ వరల్డ్స్ ఫస్ట్ హ్యూమనైడ్ రోబోట్ గేమ్స్. సో చైనా హోస్ట్ వరల్డ్స్ ఫస్ట్ హ్యూమనైడ్ రోబోట్ గేమ్స్. ద వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ హ్యూమనైడ్ రోబోట్ గేమ్స్ బిగన్ ఇన్ ద బీజింగ్. సో సింపుల్గా ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ సూపర్లేటివ్ అంటే ఏంటంటే మొట్టమొదటి, చిట్ట చివరి, లేకపోతే పెద్దది, చిన్నది, అత్యంత ఎత్తైన ప్రదేశాలు, ఇలాంటివన్నిటిని మనం సూపర్లేటివ్స్ అంటున్నాం. అలాంటి సూపర్లేటివ్స్లో భాగంగా చైనా ఫర్ ద ఫస్ట్ టైం హోస్ట్ వరల్డ్ ఫస్ట్ హ్యూమనైడ్ రోబోట్ గేమ్స్. ఎక్కడ లొకేషన్? చైనా, పర్టికులర్గా బీజింగ్. సో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా చైనాలో మరమనుషులు హ్యూమనైడ్ రోబోలో ఆటల పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు ఈ వరల్డ్ హ్యూమనైడ్ గేమ్స్ జరగనున్నాయి. 16 దేశాలకు చెందిన 280 జట్లు మొత్తం 26 విభాగాల్లో పోటీ పడుతున్నాయి. సింపుల్గా ఏంటి అంటే వరల్డ్లో ఫర్ ద ఫస్ట్ టైం హ్యూమనైడ్ రోబోట్ గేమ్స్ని లాంచ్ చేసిన కంట్రీ ఏంటి అంటే మనకు చైనా. సో నెక్స్ట్ ఐఐటి. వార్తల్లో నిలిచిన ఐఐటీస్ కూడా మనకు ఇంపార్టెంట్. అందులో భాగంగా నార్త్ ఈస్టర్న్ ఫ్రంట్ రైల్వే, దట్ ఈస్ NFR, అండ్ ఐఐటి గౌహతి హ్యావ్ పార్ట్నర్డ్ టు ఇంట్రడ్యూస్ బయోడిగ్రేడబుల్ బెడ్ రోల్ బ్యాగ్స్. సో మనకు ఇందులో ప్లాస్టిక్ కాకుండా ఇంతకుముందుకు ప్లాస్టిక్ బేస్డ్ బెడ్ రోల్స్ ఉండేవి. ఇప్పుడు వచ్చేసి బయోడిగ్రేడబుల్ బెడ్ రోల్స్ని సప్లై చేస్తూ వార్తల్లో నిలిచిన ఐఐటి ఏంటి అంటే మనకు ఐఐటి గౌహతి. సో నార్త్ ఈస్టర్న్ ఫ్రంటియర్ రైల్వే అండ్ ఐఐటి గౌహతి హ్యావ్ పార్ట్నర్డ్ టు ఇంట్రడ్యూస్ బయోడిగ్రేడబుల్ బెడ్ రోల్ బ్యాగ్స్ రిప్లేసింగ్ ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్స్ ఫర్ ప్యాసింజర్స్. సో ఎర్లియర్ ఏంటి అంటే మనకు ప్లాస్టిక్ బేస్డ్ బెడ్ రోల్స్ వచ్చేవి, ఇప్పుడు బయోడిగ్రేడబుల్ బెడ్ రోల్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో డెవలప్డ్ ఎట్ ఐఐటి గౌహతి, దీస్ బయోప్లాస్టిక్ బ్యాగ్స్ ఆర్
కంపోస్టబుల్ డిగ్రేడింగ్ విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ టు రెడ్యూస్ ల్యాండ్ ఫిల్ వేస్ట్ అండ్ కార్బన్ ఎమిషన్స్. సో సింపుల్గా ఏంటంటే పొల్యూషన్ని తగ్గించాలని ఒక కారణంతో ఐఐటి గౌహతి తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్. సో ప్రయాణికులకు ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాల స్థానంలో బయోడిగ్రేడబుల్ బెడ్రోల్ బ్యాగ్లను ప్రవేశపెట్టడానికి ఈశాన్య సరిహద్దు రైల్వే మరియు ఐఐటి గౌహతి భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. సో ఐఐటి గౌహతి ఇంతకంటే ముందు కూడా మనం ఏం చేస్తాం, ఆటోమొబైల్స్లో పర్టికులర్గా కార్లలో ఇన్సైడ్ బాడీస్లలో మనకేంటి అంటే ప్లాస్టిక్ యూసేజ్ చేయకూడదు అని చెప్పేసి అక్కడ బ్యాంబూని రిప్లేస్ చేస్తూ న్యూస్లో నిలవడం జరిగింది. సో ఇక్కడ బ్యాంబూ బేస్డ్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్ని ఆటోమొబైల్స్లో ఇంట్రడ్యూస్ చేస్తూ వార్తల్లో నిలిచిన ఐఐటి ఏంటంటే మనకు ఐఐటి గౌహతి. అదేవిధంగా మనం ఐఐటి మద్రాస్ గురించి చూసుకుంటే YD1 ఒక వీల్ చైర్ని తయారు చేస్తూ వార్తల్లో నిలిచిన ఐఐటి ఏంటి, ఐఐటి మద్రాస్. అదేవిధంగా ఆగ్నేయ అనే ఒక సోలార్ కార్ని తీసుకొచ్చిన ఐఐటి ఏంటి మనకు, ఐఐటి మద్రాస్. ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు తీసుకొచ్చింది ఏంటి, డ్రమ్ అనే ఒక అప్లికేషన్ని తీసుకుని రావడం జరిగింది. ఐఐటి గౌహతి తీసుకొచ్చింది ఏంటి అంటే జ్ఞానధార ప్రోగ్రామ్ని తీసుకుని రావడం జరిగింది. అదేవిధంగా మనకు క్లే బేస్డ్ COVID-19 టెస్ట్ కిట్ని తీసుకొచ్చింది కూడా మనకు ఐఐటి గౌహతి. అదేవిధంగా ఐఐటి హైదరాబాద్లో రీసెంట్గా డిస్కస్ చేసింది ఏంటి, డ్రైవర్లెస్ షటిల్ బస్సెస్ని తీసుకొచ్చింది ఏంటి, ఐఐటి హైదరాబాద్. ఐఐటి హైదరాబాద్ ఇంకొకటి ఏంటి, పోలవరం ముంపు గ్రామాలపైన అధ్యయనం చేయడం కోసం నియమించిన ఐఐటి ఏంటి అంటే ఐఐటి హైదరాబాద్. ఐఐటి కాన్పూర్ ఇనిషియేటివ్ ఏంటి, యాంటీ స్టాంపిడ్. సో ఈ తొక్కిసలాటలను నిర్మూలించడం కోసం రథయాత్ర, జగన్నాథ రథయాత్ర జరిగేటప్పుడు అహ్మదాబాద్లో వీళ్ళు తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఏంటి, యాంటీ స్టాంపిడ్ ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది మనకు ఐఐటి కాన్పూర్. సో ఈరోజు టాపిక్స్ ఒకసారి రీకాల్ చేస్తే, సో నెంబర్ 1 వీ హ్యావ్ రష్యాకు సంబంధించిన బయో శాటిలైట్. సో ఫస్ట్ శాటిలైట్ వచ్చేసి 2013లో లాంచ్ చేశారు. సెకండ్ శాటిలైట్ వచ్చేసి 2025. ఇక్కడ ఏంటంటే దే వాంట్ టు రీసెర్చ్ ఆన్ ద లైఫ్ ఆఫ్ ద హ్యూమన్స్ ఫ్యూచర్లో. సో ఎట్ ప్రజెంట్ వాళ్ళు తీసుకొచ్చింది ఏంటి, మీస్ని కానీ ఫ్రూట్ ఫ్లైస్ని తీసుకొని వెళ్ళడం జరిగింది. సో మైక్రోగ్రావిటీలో రేడియేషన్లో జీవుల మనుగడ ఎలా ఉంటుందో వాళ్ళు తెలుసుకోవాలని ఒక ఉద్దేశంతో తీసుకొచ్చింది బయో శాటిలైట్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఇండోనేషియాకు సంబంధించిన ఎర్త్క్వేక్. ఇక్కడ సులవేసి ఐలాండ్స్లో సంభవించిన ఎర్త్క్వేక్ ఇండోనేషియా. సో నెక్స్ట్ హక్ సిస్టమ్. హక్ సిస్టమ్ ఏంటి, హాస్టల్ యాక్టివిటీ వాచ్ కెర్నల్. ఇంట్రడ్యూస్ చేసిన రాష్ట్రాలు ఏంటి మనకు, కేరళ, తమిళనాడు అండ్ కర్ణాటక. సో నెక్స్ట్ మౌలి. మౌలి అంటే ఏంటి, ఇండియాస్ ఫస్ట్ ఆల్ ఉమెన్ స్ట్రీట్ ఫుడ్ హబ్ని మనం మౌలి అంటున్నాం. లాంచ్ చేసింది ఇక్కడ ముంబై. నెక్స్ట్ ఉద్యమ్ సఖి. ఉద్యమ్ సఖి పోర్టల్ని లాంచ్ చేసిన కన్సర్న్ మినిస్ట్రీ ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, దట్ ఈస్ MSME. వాళ్ళ ఇనిషియేటివ్ ఏంటి అంటే ఆబ్జెక్టివ్ ఏంటి, టు హెల్ప్ ద ఉమెన్ ఎంటర్ప్రనర్స్. వాళ్ళ కోసం తీసుకొచ్చింది ఉద్యమ్ సఖి పోర్టల్. ఎప్పుడు తీసుకుని రావడం జరిగింది, మార్చ్ 2018 అప్పుడు తీసుకుని రావడం జరిగింది. సో నెక్స్ట్ సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ పాపులేషన్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇన్ ఇక్కడ సుందర్బన్ బయోస్పియర్ రిజర్వ్. సో నెక్స్ట్ ఫర్ ద ఫస్ట్ టైం హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్ని కండక్ట్ చేస్తున్న కంట్రీ ఏంటి అంటే మనకు చైనా. సో నెక్స్ట్ ఐఐటి గౌహతి తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఏంటి, బయో డిగ్రేడబుల్ బెడ్రోల్స్ని మనకు ట్రైన్లలో ఇంట్రొడ్యూస్ చేస్తున్న ఐఐటి ఏంటి అంటే ఐఐటి గౌహతి. సో ఇవ్వండి ఈరోజు న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్. విల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ.